ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ ఎలా ఉన్నారు? మరి మనం ఈ యొక్క పరిశుద్ధ వారంలో ప్రవేశించాం. ఈ వారమంతా కూడా మనం యేసు ప్రభు యొక్క శ్రమలను ఇంకా లోతుగా ధ్యానం చేయబోతున్నాం. ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క ప్రేమను మనం గుర్తించుకొని ఆ దేవునికి ఇంకా మనం దగ్గరగా కావాలని ప్రయత్నం చేద్దాం. ఒక నిమిషం మనం దేవుని వాక్యాన్ని వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో నాయనా, ఈ యొక్క హోలీ వీక్లో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు తండ్రి. నాయనా, మీరు మా కోసం అనుభవించిన ప్రతి ఒక్క శ్రమను, వేదనను, దుఃఖమును తలంచుకొని ప్రభా, మమ్మల్ని మేము మీకు సమర్పించుకోవడానికి, మీ యొక్క ప్రేమను అనుసరించడానికి, మేము కూడా మీలాగా నాయనా త్యాగంతో జీవించడానికి మా అందరికీ సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభు యెరూషలేంకి ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆయనకు తెలుసు యెరూషలేంలోకి వస్తే మరి ఆయనకి ఎన్నో వేదనలు ఉన్నాయని, శ్రమలు ఉన్నాయని. ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభుని పట్టుకొని ఆయనను సిలువ వేసి చంపాలని ప్రయత్నిస్తున్నారని ఆయనకు తెలుసు. అయినా కూడా మరి ప్రభు యెరూషలేంకి వస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన ఈ లోకానికి వచ్చిందే దేనికోసం అండి? మనందరి కోసం ప్రాణం అర్పించడానికి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలన్నీ కూడా ఆయన నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారు. కాబట్టి యేసయ్య ఆ యొక్క యెరూషలేంలోనికి వచ్చే ముందు తన శిష్యులతో ఆజ్ఞాపించాడు. మరి ఒక గాడిద పిల్లను తీసుకొని రమ్మని చెప్పినప్పుడు వాళ్ళు కట్టబడిన ఆ గాడిదను విప్పి తీసుకొచ్చారు. మరి యేసయ్య ఆ గాడిద మీద కూర్చున్నారు. ఆయన శిష్యులు అందరూ కూడా ఆ గాడిద మీద తమ వస్త్రాలు పరిచారు. దారి పొడుగుతున కూడా మరి వస్త్రాలు పరుస్తూ ఆ యొక్క కొమ్మలను తీసుకొని ఖర్జూరపు మట్టలు పట్టుకొని వాళ్ళు హోసన్నా హోసన్నా అని పాడుతూ యేసు ప్రభుని ఆ యొక్క యెరూషలేంలోనికి ఆహ్వానించారు. ఎంతోమంది జన సమూహం, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంతో ఆర్భాటంతో ఆయనను ఆహ్వానించారు. చూడండి ప్రియులారా, మరి మనం చాలా గొప్పగా ఈ యొక్క పండుగను సెలబ్రేట్ చేస్తాం. మానికొమ్మల ఆదివారం అని చెప్పేసి. ఎందుకంటే యేసు ప్రభు మన కోసం ఆయన యెరూషలేంలో గాడిద మీద ఊరేగించబడుతూ ఆయన లోపలికి వచ్చాడు. అందరూ కూడా యేసు ప్రభుని రాజుగా, అంటే ఇంకా ఆయన రాజు అయిపోతాడు, ఈ యొక్క రోమా ప్రభుత్వం నుంచి మాకు విడుదల కలుగుతుంది అని అనుకున్నారు. కానీ యేసు ప్రభు ఈ లోకంలో మామూలుగా రాజుగా ఆయన రాలేదు, ఆయన పరలోక రాజుగా వచ్చాడు. అందుకే యేసయ్య అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, పరలోక సంబంధమైంది అని చెప్పేసి యేసు ప్రభు చెప్పారు. మరి ఆయన ఎప్పుడైతే యెరూషలేంలో ప్రవేశించి ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క పెద్దలు కానీ, మత పెద్దలు, ఇంకా చాలామంది కూడా మరి వ్యాపారం చేస్తూ ఉన్నారు. అంటే దేవుని యొక్క ఆలయాన్ని అపవిత్రపరిచారు. సో అప్పుడు యేసయ్యకి చాలా కోపం వచ్చిందండి. ఆయన కొరడాలు తీసుకొని మరి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టినట్టుగా, వ్యాపారం చేసే వాళ్ళందరినీ కూడా తోసేసినట్టుగా, వాళ్ళ బల్లలు పడగొట్టినట్టుగా, మరి పావురాలను కూడా వదిలేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఒక మాట చెప్తున్నారు, నా దేవుని యొక్క మందిరము ప్రార్థన మందిరము అనబడుతుంది, సకల జనులకు ప్రార్థన మందిరం అని పిలువబడుతుంది అని చెప్పారు. అంటే దేవుని ఆలయాన్ని ఆయన పరిశుద్ధపరచడానికి వచ్చాడు. అంటే మనం చూస్తున్నాం, అది ఒక ఇటుకలతో, రాళ్లతో కట్టిన మందిరం కావచ్చు, కానీ దేవుడు నిజానికి పరిశుద్ధపరిచింది ఈ లోక సంబంధమైనటువంటి మందిరం కాదండి. మన శరీరం అనే మందిరం, మన ఆత్మ అనే మందిరం.
ఎందుకంటే దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఆయన మన హృదయంలో నివసిస్తాడు. మీ దేహమే పరిశుద్ధ ఆత్మకు ఆలయము అని మరి 1 కొరింథీ పత్రిక 3:16 చూస్తున్నాం. సో ఆయన దేహాన్ని కూడా, యేసుప్రభు తన దేహాన్ని కూడా మరి మన కోసం, ఆయన సంఘం కోసం అర్పిస్తూ ఉన్నాడు. అంటే మన దేవాలయాన్ని, మన దేహాన్ని పరిశుద్ధపరచడానికి దేవుడు తన దేహాన్ని మన కోసం అర్పిస్తూ ఉన్నాడు. సో దానికి సూచనగా మరి ఆ యొక్క దేవాలయాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు. అప్పటి నుంచి కూడా ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు యేసు ప్రభుని ఎలా పట్టుకోవాలా అని వెతుకుతూ ఉన్నారు. అయితే యేసయ్యకి ఎంతమంది శిష్యులండి? 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు అయినటువంటి యూదా ఇస్కారియోతు. ఈ యూదా ఇస్కారియోతు ఈయన దేవునితోనే నడుస్తూ, యేసు ప్రభుతోనే నడుస్తూ, ఆ శిష్యులలో ఒకడిగా ఉంటూ ఎంతో నమ్మకంగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నాడు. కానీ అతను ఒక గురుద్రోహిగా మరి దేవుణ్ణే అప్పగించడానికి ముందడుగు వేశాడు. ఎందుకంటే అతనిలోకి సాతాను ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మరి యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు గుడ్ ఫ్రైడేకి ముందు రోజు పాస్కా పండుగని వాళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. అయితే నిజానికి పాస్కా పశువు ఎవరండి? గొర్రెపిల్ల, యేసు ప్రభువే. సో ఆయనే నెక్స్ట్ డేకి గొర్రెపిల్లగా ఆయన వధించబడబోతున్నారు. అయితే ఆ రోజు పాస్కా విందుని వాళ్ళు ఏర్పాటు చేశారు పై గదిలో. ఆ యొక్క గదిలో ఏర్పాటు చేసినప్పుడు శిష్యులందరూ కూడా కూర్చున్నారు. అయితే యేసు ప్రభు ఏం చేస్తున్నారంటే ఆయన కూర్చున్న స్థలంలో నుంచి లేచి ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి ఆ యొక్క పళ్ళెంలో వాళ్ళ పాదాలను పెట్టి వాళ్ళ పాదాలను ఆయన కడుగుతూ ఉన్నారు. యేసు ప్రభు శిష్యుల పాదాలను కడగడం. అందుకే మరి ఈ యొక్క హోలీ వీక్లో కూడా గురువారం రోజు సాయంత్రము మరి గురువు పెద్దల యొక్క పాదాలను కడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇది యేసు ప్రభు చేశారు. ఆయన శిలువ మరణానికి ముందు రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు. ఎందుకు చేశారు? అయితే శిష్యులకు అర్థం కావట్లేదు. ఏంటి, ఈయన దేవుడు కదా, మరి దేవుని కుమారుడు కదా, మరి ఈయన మన పాదాలు కడుగుతున్నాడేంటి? మనం ఆయన పాదాలు కడగాలి కదా. పేతురు దగ్గరకు వచ్చినప్పుడు పేతురు చెప్తున్నాడు, ప్రభువా మీరు నా పాదాలు కడగడం ఏంటి? ఇది ఎన్నటికీ జరగకూడదు అని చెప్పినప్పుడు యేసుప్రభు అంటున్నారు, నేను గనక నీ పాదాలు కడగకపోతే నీతో నాకు ఏ సంబంధము ఉండదు. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ వచనాన్ని చూసినట్లయితే ప్రియులారా, యేసుప్రభు తాను ఈ లోకము నుండి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నానని సత్యాన్ని గ్రహించినప్పుడు ఆయన తన వారిని ప్రేమించును, అంతము వరకు ప్రేమించును అని మనం వింటున్నాం. అంటే ఎలా ప్రేమించారు ఆయన శిష్యులు ఇంకా కొద్దిసేపట్లో, అంటే నెక్స్ట్ డే ఆ రాత్రి అనుకోండి, ఆ గురువారం రాత్రి ఎప్పుడైతే వాళ్ళు గెత్సెమనే తోటకి వెళ్తారో అక్కడ ఈ యొక్క బంట్రోతులు సైనికులు రావడం జరుగుతుంది. అప్పుడు శిష్యులందరూ కూడా వెళ్ళిపోతారు. అందుకే యేసుప్రభు అన్నాడు, మీరందరూ కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. అలా చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. ఏంటి, మనలో ఒకడు యేసుప్రభుని అప్పగించబోతున్నారా? ఎవరు అప్పగించబోతున్నారని ఒకరినొకరు మరి నేనా ప్రభువా నేనా అని అడిగినప్పుడు యూదా కూడా అడుగుతున్నాడు. అతనికి తెలుసు, అంతకుముందే అతను ఆ యొక్క పెద్దల దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తాడు, నేను యేసు ప్రభుని అప్పగిస్తాను. చూడండి, శత్రువులు ఎక్కడో ఉండరండి, మన దగ్గరే ఉంటాడు. సైతాన్ ఏం చేస్తాడంటే మన జీవితంలో మనం ఏదైతే సాధించాలనుకుంటామో, దేనికోసమైతే మనం కష్టపడుతూ ఉంటామో అది ఏదైనా కావచ్చు. సో మన పక్కన ఉన్న వాళ్ళలోనే ఒకరిలో దూరి వాళ్ళ ద్వారానే మన కార్యక్రమాలన్నీ కూడా నాశనం పట్టిస్తూ ఉంటాడు. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. కొంతమంది రాజులు వాళ్ళ సైనికుల్లోనే ఒకళ్ళు ఆ రాజును చంపేసేయడం కానీ, ఇన్ఫర్మేషన్ వాళ్ళతో ఉన్న వాళ్ళే ఆ యొక్క సందేశాన్ని పట్టించడానికి, అప్పగించడానికి చెప్పడం, ఇలాగా మెసేజ్ లీక్ చేస్తూ ఉంటారు. అంటే సందేశాన్ని, ఇక్కడ ఉన్నటువంటి సందేశాలను వేరే వాళ్ళకి అందిస్తూ ఉంటారు. గూఢచారులుగా పనిచేస్తూ ఉంటారు.
సో ఇక్కడ యూదా యేసు ప్రభుతో ఉంటూ యేసయ్య బోధలను వింటూ ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు చూస్తూ కళ్ళారా చూస్తూ అన్నీ తెలిసి కూడా యేసు ప్రభుని నేను అప్పగిస్తాను అన్నాడు. అయితే వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చారండి? 30 వెండి నాణాలు యేసు ప్రభుకి వెల కట్టి యూదాకి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బు తీసుకొని ఆయన వెళ్ళిపోయి ఇంకా యేసు ప్రభుని ఎలా అప్పగించాలా, ఆయన ప్రోగ్రాం ఏంటి, ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఇక్కడ ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత పస్కా విందు అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడు, ఇవన్నీ కూడా ఆయన కరెక్ట్గా తెలుసుకొని శత్రులకి చెప్పడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. అయితే ఈ విషయాలన్నీ కూడా యేసయ్యకు తెలుసు. సో ఆయన చెప్తున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. సో ఆ రోజు ఆ యొక్క సన్నివేశం అంతా కూడా చాలా బాధగా కలవరంగా ఉంది. యేసుప్రభు తన శిష్యులతో అనేకమైన విషయాలు మాట్లాడతారు. 14 అధ్యాయంలో కూడా మనం చూస్తే అప్పటికే శిష్యులు చాలా కలవరంతో ఉంటారు. ఏంటి, ఎవరు మనలో ఉన్న ఒకడు మరి ఎవరు అప్పగించబోతున్నారు, యేసుప్రభుని ఎవరు అప్పగించబోతున్నారు? అప్పుడు యేసుప్రభు చెప్తున్నారు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నారు అని చెప్పినప్పుడు యూదా అంటున్నాడు, నేనా ప్రభువా? అంటే తెలియనట్టుగానే అడుగుతున్నాడు, నేనా అని. కడరాత్రి భోజనంలో వాళ్ళు ఏం చేస్తారు, పస్కా విందు మనం చూస్తాం నిర్గమాకాండంలో. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఐగుప్తు దేశాన్ని విడిచి బయటికి రావడానికి సిద్ధపడుతున్న సమయంలో మరి యెహోవా దేవుడు చెప్పినటువంటి విషయం, మీరు ఒక మేక పిల్లను కానీ ఒక గొర్రె పిల్లను కానీ ఒక ఫ్యామిలీకి మీరు తీసుకొని దాన్ని వధించి దాని యొక్క మాంసమును నిప్పుల మీద కాల్చి వాళ్ళు తినాలన్నమాట. చేదు కూరలతో తినాలి. తర్వాత ద్రాక్షారసం కూడా వాళ్ళు తీసుకుంటారు. సో దీన్ని పస్కా విందు అంటారు. సో ఈ యొక్క పస్కా విందు మరి యేసుప్రభు అక్కడ ఒక రొట్టెను పట్టుకొని ఆయన విరచి, ఇదిగో ఇది నా శరీరము. అయితే అప్పటికి యూదా వెళ్ళక ముందు ఆయన ఈ మాట చెప్పలేదు, ఇదిగో నా శరీరం అనే విషయం యూదా వెళ్ళక ముందు ఆయన చెప్పారు. యూదా వెళ్ళక ముందు ఒక ముక్కను ఆయన తీసుకొని ఆ యొక్క ద్రాక్షారసంలో ముంచి యూదాకి ఇస్తాడు. అంటే అప్పటికి ఇంకా ప్రభు అది చెప్పలేదు, ఇది నా శరీరం అని ఇంకా చెప్పలేదు. సో ఎప్పుడైతే ఈ ముక్క ఆయన తీసుకున్నాడో, ఆయన తీసుకొని భుజించాడో, అతనిలోనికి సాతాను ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే యేసయ్య చెప్తాడు, నువ్వు చేయాలనుకున్న పని చేయము అని చెప్పినప్పుడు అతను ఆ ముక్క తీసుకొని బయటికి వెళ్ళాను. అది అర్ధరాత్రి వేళ, అది చీకటి సమయం అని బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే యూదా కంప్లీట్గా సంపూర్ణంగా సాతానుకి లోబడిపోయాడు, అంటే సాతాను అందరినీ శోధించాడు. పేతురు దగ్గరకు వచ్చాడు, యోహాను, ఈ శిష్యులందరూ, ఆంద్రేయ, ఫిలిప్పు అందరినీ శోధించాడు. కానీ ఎవరు కూడా సాతానికి చోటు ఇవ్వలేదు. ఎవరు చోటిచ్చారు? యూదా చోటిచ్చాడు. నేను యేసుప్రభుని అప్పగిస్తాను అని తీర్మానం చేసుకున్నాడు. అంతలోనికి అతనిలోనికి మరి సాతానుడు పూర్తిగా రావడం జరిగింది. అతను వెళ్ళి మరి ఆ యొక్క పరిసయ్యులకి చెప్పాడనమాట. యేసుప్రభు నెక్స్ట్ ప్రోగ్రాం ఆయన గెత్సెమనే తోటకి వెళ్ళబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక నిర్దోషిని, ఒక నీతిమంతుని ఆయన అన్యాయంగా అప్పగిస్తూ ఉన్నాడు. యేసుప్రభు అన్నాడు, మరి మనుష్య కుమారుడు దేవుని చిత్త ప్రకారమే, ఆయన అన్ని లేఖనాల ప్రకారంగానే ఆయన వెళ్తూ ఉన్నాడు. కానీ ఎవరైతే ఆయనను అప్పగిస్తున్నారో, ఏ మనుషుడైతే యేసుప్రభుని అప్పగిస్తున్నాడో ఆ మనుషుడు పుట్టకుండా ఉంటే బాగుండేది అనే మాట యేసయ్య చెప్పారు. అంటే చూడండి ఎంత మరి గొప్ప తీర్పు. అంటే మనం ఎప్పుడైనా సరే అండి, ఒక నీతిమంతునికి, ఒక నిజాయితీగా ఉన్న వాళ్ళని, సిన్సియర్గా ఉన్న వాళ్ళకి అన్యాయం చేస్తే, ఆ అన్యాయం చేసిన వాళ్ళందరికీ కూడా
తప్పకుండా ఒక శిక్ష అనేది ఉంటుంది, ఒక తీర్పు అనేది ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో అది రాకపోవచ్చు. ఆ సమయంలో వాళ్ళు మేము గెలిచాము, లేకపోతే మేమే సాధించాము అనే విధంగా ఉండొచ్చు. కానీ దేవుడు న్యాయవంతుడు, పరలోకం నుండి ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే యూదా వెళ్ళి ఆ సందేశాన్ని ఆ యొక్క పెద్దలకు చెప్పేశాడు. శిష్యులతో ఆయన అనేకమైన విషయాలు మాట్లాడారు. పేతురుతో కూడా మాట్లాడతారు. మీరందరూ కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారు అని చెప్పినప్పుడు పేతురు చెప్తాడు, ప్రభువా, వీళ్ళందరూ వెళ్ళిపోయినా సరే నేను మాత్రం వెళ్ళను, నీతో కావాలంటే మరణించడానికి కూడా నేను సిద్ధమే అన్నాడు. అప్పుడు యేసయ్య లోపల చిన్నగా నవ్వుకొని ఉండొచ్చు. పేతురు, నువ్వు నా కోసం మరణిస్తావా? వీళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా నువ్వు నాతో ఉంటావా? ఈరోజు తెల్లవారక ముందే, కోడి కూయక ముందే నీవు 3 సార్లు నేను ఎవరో తెలియదని 3 సార్లు నీవు అబద్ధం చెప్పబోతున్నావు, నీవు బొంకబోతున్నావు అని చెప్పినప్పుడు పేతురు అసలు ఆశ్చర్యపోతున్నాడు. లేదు ప్రభా, నేను అలా చేయను, నేను ఖచ్చితంగా నీకోసం నిలబడతాను, నేను అవసరమైతే నీకోసం నేను మరణిస్తాను అని మాట్లాడాడు. శిష్యులందరూ కూడా అదే విధంగా మాట్లాడారు. ఇంకా వాళ్ళు ఆ సమయంలో యేసు ప్రభు ఆ యొక్క రొట్టెను తీసుకొని ఆయన త్రుంచి తన శిష్యులకు ఇస్తూ ఆయన చెప్పారు, ఇదిగో నా శరీరం, మీ కొరకు త్రుంచబడుతున్న నా శరీరం. అంటే నెక్స్ట్ డే ఆయన శరీరము త్రుంచబడబోతుంది, ముక్కలు ముక్కలుగా కాబోతుంది. ఆయన ఆ పాత్రను కూడా అందుకొని, ఇదిగో నా యొక్క రక్తము, మీ కొరకే నేను చిందించబోతూ ఉన్నాను అని చెప్పినప్పుడు ఆ మిగిలిన శిష్యులందరూ కూడా ఆ యొక్క శరీరాన్ని, క్రీస్తు శరీరానికి గుర్తుగా ఆ రొట్టెను తీసుకున్నారు, ఆ ద్రాక్ష రసాన్ని తీసుకున్నారు. మీరందరూ కూడా పరిశుద్ధులే, ఒక్కరు తప్ప, యూదా ఇస్కారియోతు తప్ప అందరూ కూడా మీరు పరిశుద్ధులు అని యేసయ్య చెప్పారు. అంటే ఎప్పుడైతే మనం యేసు ప్రభు శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంపులు పొందుకుంటామో ప్రియులారా, మనం బలహీనులమే, మనలో ఎన్నో లోపాలు ఉండొచ్చు, మనము కొన్నిసార్లు 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించవచ్చు. ఇప్పుడు పేతురు అబద్ధం ఆడతాడని యేసయ్య చెప్పాడు, కానీ అతన్ని తృణీకరించలేదు. ఎందుకంటే ఆ బలహీన సమయంలో ఆయన తప్పు చేయొచ్చు, అబద్ధం ఆడొచ్చు, కానీ తరువాత అదే పేతురు యేసయ్య కోసం గొప్ప సాక్షిగా నిలబడబోతున్నాడు. ప్రియులారా, వాళ్ళు అక్కడ భోజనం ముగించుకొని ఒక పాట పాడి దేవుని స్తుతించి అక్కడి నుంచి వాళ్ళు ఆ నైటే బయలుదేరి గెత్సెమనే తోటకి వాళ్ళు వెళ్ళడం జరిగింది. యేసుప్రభు ఎప్పుడు ఆయన వెళ్ళే చోటు తన అలవాటు ప్రకారంగా ఎక్కడికైతే వెళ్తున్నాడో అది సీక్రెట్ ప్లేసే, శిష్యులకు తప్ప ఇంకా ఎవరికి కూడా తెలియదు. సో ఆ తోటలోనికి ఆయన వెళ్ళి 3 ప్రత్యేకంగా పేతురు, యాకోబు, యోహాను, ఈ 3 తన వెంట తీసుకెళ్తారు. మిగిలిన శిష్యులని మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వాళ్ళని అక్కడ ఉంచి, అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి ఈ పేతురు, యాకోబు, యోహాన్లతో ఆయన చెప్తున్నారు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. సో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళ నుంచి ఇంకొంచెం దూరం యేసు ప్రభు వెళ్ళి అక్కడ ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, ఈ పాత్ర నా నుండి తొలగించు అని అడుగుతున్నాడు. ఏ పాత్ర గురించి యేసు ప్రభు మరి తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు? ఏంటి ఆ పాత్ర అంటే, ఆ పాత్ర మానవాళి అందరి యొక్క పాపము, ఆదాము మొదలుకొని ఈ సృష్టి లాస్ట్ పుట్టబోయే మనిషి వరకు ఈ మనుషులందరూ చేసినటువంటి పాపము, మరి దాని ద్వారా వచ్చినటువంటి శాపము, మరి దాని ద్వారా వచ్చినటువంటి వ్యాధులు కానీ అన్నీ, ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ కీడు అంతా కూడా, ఆ శాపం అంతా కూడా ఆ యొక్క పాత్రలోనికి వచ్చేసింది. సో ఎప్పుడైతే యేసుప్రభు ఆ పాత్ర ఆయన తీసుకుంటాడో, అంటే ఆ పాత్ర తీసుకోవడం అంటే లిటరల్గా ఒక పాత్ర ఉందని, ఆ పాత్రలో ఏదో ఉందని కాదండి. ఆ పాత్ర అంటే శ్రమల పాత్ర, అది శ్రమలు, మరి దేవునికి దూరం అయిపోవడం. ఎప్పుడైతే పాపము ఆయనలోనికి వస్తుందో, శాపం ఆయనలోనికి వస్తుందో, ఆయన శాపగ్రస్తునిగా మారెను అని ఉంది. అంటే మన కోసం ఆయన శాపగ్రస్తునిగా మారాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనలో ఏ పాపం లేదు, ఏ శాపం లేదు,
కానీ మన కోసం మనము చేసినటువంటి శాపములు, అందుకే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో 4-5 వచనాల్లో ఉంటుందండి. ఆయన మన యొక్క అతిక్రమముల కోసం ఆయన నలిగిపోయెను, మన పాపముల కోసం ఆయన గాయపరచబడెను అని మనం చదువుతూ ఉన్నాం ప్రియులారా. మరి ఆ యొక్క పాత్రను తొలగించమని అడిగారు. ఎందుకు తొలగించమని అడిగారు? ఆయనకి ఏమన్నా భయమా? శ్రమలంటే భయమా? కష్టమా? ఆయన వచ్చిందే మన కోసం బాధపడడానికి, శ్రమలు అనుభవించడానికి. మరి అలాంటప్పుడు ఎందుకు ఆయన తండ్రిని 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తాడు, తండ్రి ఈ పాత్ర నా నుండి తొలగించు. మన జీవితంలో మనం కూడా చాలాసార్లు ఇంకా ఏవైనా కష్టాలు, శ్రమలు మనం భరించలేని ఉంటే, ప్రభా ఇంకా ఎందుకు, ఎంతకాలం ఈ కష్టాలు, ఈ బాధలు, ఇది నా నుంచి తీసివేయండి. ఈ పాత్ర అంటే కొన్నిసార్లు మన జీవితంలో కొంతమంది మనుషులు మనకు చాలా భారంగా ఉండొచ్చు. ఇంకా ఈ వ్యక్తి నా జీవితంలో వద్దు ప్రభువా. చాలామంది భార్యలు కొంతమంది భర్తల గురించి అలాగే బాధపడుతూ ఉంటారు, కొంతమంది కుమారుల గురించి బాధపడుతూ ఉంటారు. సో ఈ మనుషులు ఎందుకు ప్రభా, ఎందుకు ఇంత వేదన, ఈ సమస్యలు, ఈ వ్యాధులు ఇంకా ఎంతకాలము, ఇది నా నుండి తీసివేయండి అని ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రియులారా. మరి యేసు ప్రభు ఎందుకు అలా ప్రార్థన చేశాడంటే, ఎప్పుడైతే ఈ యొక్క పాత్ర ఆయన తీసుకుంటాడో, ఆయన తండ్రి నుండి కొన్ని గంటలు ఆయన తండ్రి నుండి దూరం కావాలి. ఎప్పుడైతే ఆయన తండ్రి నుండి దూరం అయిపోతాడో యేసు ప్రభు ఒంటరిగా మారిపోతాడు. అందుకే యేసు ప్రభు సిలువలో ఆయన పలికినటువంటి మాట ఏలి ఏలి లామా సబక్తా అంటే, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడచితివి. అంటే తండ్రి దేవుడు చేయి విడిచిపెట్టాడనే కదా, విడిచిపెడితేనే కదా నా దేవా నా దేవా ఎందుకు చేయి విడిచావు. ఎందుకు ఆయన చేయి విడిచాడంటే, గెత్సెమనే తోటలో ఆయన ఆ పాత్రను వద్దు అని చెప్పాడు కదా. ఎప్పుడైతే ఆ పాత్ర ఆయన తీసుకుంటాడో తండ్రి ఆయన చేయి విడిచిపెట్టేస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరుడా, నీ కోసం నా కోసం తండ్రికి కూడా దూరం అవ్వడానికి యేసు ప్రభు సిద్ధపడ్డాడు. ఎందుకంటే మనల్ని తండ్రితో ఐక్యం చేయడానికి ఆ పాత్రను స్వీకరించాడు. నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే అన్నాడు, తీసుకున్నాడు. అప్పుడే ఆ శిష్యులందరూ కూడా నిద్రపోతున్నారు. వచ్చి వాళ్ళతో చెప్తాడు, మీరు మెలకువతో ఉండి జాగరూకులై ప్రార్థించాలి, మీరు శోధనలో పడిపోకుండా మరి మెలకువతో ఉండి ప్రార్థన చేయాలి అని ప్రభు చెప్పారు. ఆ తర్వాత మనం చూస్తాం ప్రియులారా, మరి బంట్రోతులు వస్తారు, మరి యేసు ప్రభుని పట్టుకుంటారు. యూదా అప్పుడు వచ్చి యేసు ప్రభుని ముద్దు పెట్టి ఆయన అప్పగిస్తాడు. అంటే అందరూ ఒకేలాగా ఉన్నారు, వాళ్ళ రూపాలన్నీ ఒకేలాగా ఉన్నాయి. సో వాళ్ళలో 12 మందిలో 11 మందిలో యేసు ప్రభుతో పాటు 12 మంది, ఎవరు యేసు ప్రభు అనేది తెలియట్లేదు. సో ఆయన ముద్దు పెట్టి అప్పగించవలసి వచ్చింది. సో అలాగా మరి యేసు ప్రభుని పట్టుకొని వాళ్ళు మరి తీసుకొని వెళ్తారు. మనం తర్వాత చూస్తాం ప్రియులారా, గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు మన కోసం ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఆయనకి అన్యాయమైన తీర్పు పొందాడు. న్యాయం జరగలేదు, కానీ యేసు ప్రభు నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నాడు. ఆయన సిలువలో మన కోసం మరణించాడు. 39 కొరడా దెబ్బలు, ఆయన చేతులలో కాళ్ళలో మేకులు, ఆయన తలలో ముళ్ళ కిరీటం. ప్రియులారా, మరి ఇన్ని బాధలు, ఇన్ని వేదనలు, ఆయన నోటిలో చేదు చిరకను ఇచ్చారు. మరి యేసయ్య చివరిగా ఆయన పలికాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని చెప్పి తన ప్రాణాన్ని, తన ఆత్మను తండ్రికి అప్పగించాడు, తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ప్రేమైన బిడ్డ, యేసయ్య పొందినటువంటి ప్రతి వేదన, ప్రతి బాధ మన కోసమే, మన పాపాల నుండి విడిపించడానికి, మనల్ని పరలోకానికి చేర్చడానికి. మరి అందుకే ఈ యొక్క గుడ్ ఫ్రైడే మనం సెలబ్రేట్ చేయబోతున్నాము. యేసు ప్రభు మన కోసం మరణించాడు కాబట్టి అది మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడేగా మారింది. కనీసం ఈ గుడ్ ఫ్రైడేకైనా నీ జీవితాన్ని యేసయ్యకు ఇస్తావా? యేసయ్య నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ ప్రతి పాపాన్ని కడిగి శుద్ధి చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. రండి, మన జీవితాన్ని యేసయ్యకు అప్పగించుకుందాం. మన హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, నీవు మా కోసం నాయనా ఎంతో వేదన పడ్డావు, శ్రమలు పడ్డావు, అయా గాయపరచబడ్డావు నాయనా, అన్యాయపు తీర్పును పొందావు నాయనా.
యేసయ్య నీవు చిందిన రక్తము ద్వారా మాకు పాప క్షమాపణ కలుగుతుంది, అయా పాప విమోచన కలుగుతుంది. నాయన స్తోత్రం. మేము చేసిన ప్రతి పాపాన్ని కడిగివేయండి, మీ రక్తంతో కడిగివేయండి నాయన. మమ్మల్ని శుద్ధి చేయండి, మా హృదయంలోనికి రండి నాయన. అయా ఈ గుడ్ ఫ్రైడేకి ప్రభా అనేక మంది నిన్ను అనుసరించే విధంగా, నిన్ను తమ హృదయంలో స్వీకరించే విధంగా మీరు దీవించండి నాయన. ప్రతి పాపిని మన్నించి దేవా నీ బిడ్డలుగా మార్చమని, యేసే అనేక మంది బిడ్డలను ముట్టి స్వస్థపరచమని, మీరు పొందిన దెబ్బల ద్వారా బిడ్డలకు స్వస్థతను దయచేయమని, విడుదల దయచేయమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.